కేరళలో పినరయి విజయన్ ప్రభుత్వానికి అంత వ్యతిరేకత ఉందా అన్నది ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్కి పెద్దపీట వేసింది. మొన్న కూడా డిగ్రీ వరకు కూడా ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెట్టేసినటువంటి సందర్భాన్ని చూసాం. దాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు, ఈవెన్ తెలంగాణలో కూడా చర్చ జరిగింది. తెలంగాణలో కూడా అంత బడ్జెట్ కేటాయించాలి, డిగ్రీ వరకు కూడా కేటాయించాలి అనేటువంటిది. మిగతా రాష్ట్రాల్లో విద్యారంగం ఎట్లా ఉండాలన్నప్పుడు ఏ రాష్ట్రమైనా అధ్యయన టీముని కేరళ పంపిస్తుంది. కేరళ పోయి అధ్యయనం చేసిన కాబట్టి ఇటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి లెఫ్ట్ ఫ్రంట్ కు. కాబట్టి ఇప్పుడు మీరిద్దరు ఒకటంటే మీరిద్దరు ఒకటి అనే ప్రచారం జరుగుతుంది తెలంగాణ లెక్క. నిన్న రాహుల్ గాంధీ ఆన్లైన్ స్పీచ్ లో సోనియా గాంధీ హాస్పిటలైజ్ కావటం తోటి పోలేకపోయిండు. కానీ ఆన్లైన్ స్పీచ్ లో రాహుల్ గాంధీ చేసిన ఆరోపణ అంటే బీజేపీ లెఫ్ట్ ఫ్రంట్ కుమ్మక్కైని మాకు వ్యతిరేకంగా అని చెప్పేసి నిన్నటి స్పీచ్ లో చెప్పిండు. కాబట్టి సహజంగా లెఫ్ట్ ఫ్రంట్ బీజేపీ కాంగ్రెస్ ఒకటే అనేక సార్లు గతంలో రుజువు అయిందని లెఫ్ట్ ఫ్రంట్ చెప్పుద్ది. బీజేపీ ఇండిపెండెంట్ నిలబెట్టుకొని తన అస్తిత్వాన్ని నిలబెట్టుకొని ఫైట్ చేస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ అంటే వాస్తవానికి బీజేపీ ఇంతవరకు అక్కడ అకౌంట్ ఓపెన్ చేయలేదు. అక్కడ అసెంబ్లీ ఒక్కసారి కూడా గెలిచినటువంటిది లేదు. భవిష్యత్తులో వస్తున్నటువంటి నమ్మకం కూడా లేదు. ఎందుకంటే బీజేపీ నుంచి అంటే ఎన్డీఏ కూటమి నుంచి ఒకే ఒక అభ్యర్థి ప్రస్తుతానికి అసెంబ్లీలో ఉన్నారు. సో ఏ పోటీ ఉన్నా కానీ ఎల్డీఎఫ్ వర్సెస్ యూడీఎఫ్ గానే కొనసాగుతోంది. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ధీమా వ్యక్తం చేస్తోందా? కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనుకున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? రాహుల్ గాంధీ చాలా కీలకంగా అక్కడ పనిచేస్తున్నారు. అఫ్ కోర్స్ ఆయన అక్కడ లేకపోయినా కానీ ఈసారి అధికారంలోకి వస్తానటువంటి ధీమా వ్యక్తం చేస్తుంది. అండ్ నేను కూడా గత జనవరిలో ఒకసారి పోయినటువంటి టైంలో అక్కడ పబ్లిక్ పల్స్ కనుక్కుంటే కాంగ్రెస్ వైపు కొంత ఎడ్జ్ కనిపించింది. ప్రాక్టికల్గా నేను చూసినట్టు ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకొని అంటున్నా. సో ఎంతవరకు ఛాన్స్ ఉండొచ్చు? మీరు చెప్పిన దానికి ఒక ఇండికేషన్ ఏమిటంటే మున్సిపల్ ఎలక్షన్స్లో కేరళ ఎక్కువ, అది కాంగ్రెస్ ఎక్కువ గెలిచింది. పాయింట్. తర్వాత త్రివేంద్రంలో బీజేపీ గెలిచింది. అయితే అక్కడ నుంచి రిపోర్ట్స్ వచ్చింది ఏంటంటే శశి థరూర్ త్రివేంద్రం ఎంపీ, ఆయన బీజేపీ తోటి సాఫ్ట్గా ఉంటుండే గత 2 ఏళ్లుగా. కాబట్టి శశి థరూర్ ఇండైరెక్ట్ సపోర్ట్ తోటి బీజేపీ గెలుచుకుంది. కాబట్టి బీజేపీ సొంత బలం కాదు. అందుకని మున్సిపల్ ఎలక్షన్స్ లో కొంత మేరకు అప్పర్ హ్యాండ్ అయినప్పటికీ శాసనసభ ఎన్నికల్లో ఆ మేరకు విజయాలకు దీటుగా నిలబడేటువంటి నాయకుడు కానీ, గతంలో అయితే కరుణాకరన్ ఉండేవాడు, ఆ తర్వాత ఆంటోనీ ఉండేవాడు, ఎస్టాబ్లిష్డ్ లీడర్స్. ఇప్పుడు అటువంటి వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, చాలా తక్కువ ఉన్నారు. కాబట్టి ఆ లెఫ్ట్ ఫ్రంట్ కు అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది అనేది. తర్వాత మీరైన క్వశ్చన్ ఏమిటంటే రాహుల్ గాంధీ పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తున్నప్పుడు రాహుల్ గాంధీ అయినా ఖర్గే అయినా ఇంకెవరైనా పని చేస్తే అది పార్లమెంట్ ఎలక్షన్స్ లో అడ్వాంటేజ్ వస్తుంది. అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోయి రాహుల్ గాంధీ పరిపాలించాడు కాబట్టి ఆ అడ్వాంటేజ్ రాదు. ఇప్పుడు మోడీ కూడా అసెంబ్లీ ఎన్నికల కర్ణాటక ఎలక్షన్ లో బ్రహ్మాండంగా ప్రచారం చేశాడు, అయినా బీజేపీ గెలవలేదు. స్థానిక ప్రభుత్వాలకు స్థానిక ఓరియంటేషన్ ఆలోచనే ఉంటుంది ప్రజలకు. కాబట్టి ఆ విధంగా రాహుల్ గాంధీ వల్ల వచ్చే అడ్వాంటేజ్ పార్లమెంట్ ఎలక్షన్లో అయితే ఉంటుంది, కానీ అసెంబ్లీ ఎలక్షన్లో చాలా తక్కువ చేస్తారు. ఇప్పుడు ఇటువైపు నుంచి ప్రకాష్ కరత్, బృందా కరత్, లేకపోతే ఇంకేతరులు పోయి చేయొచ్చు. అటువైపు నుంచి రాహుల్ గాంధీ వీళ్ళు పోయి చేయొచ్చు. సరే, వాళ్ళ శ్రేణులు ఉత్సాహపరచడానికి పనికొస్తుంది, కానీ ఓటర్లు మాత్రం అందులో హైలీ ఎడ్యుకేటెడ్ ఓటర్లు కేరళ వాళ్ళు. అవునవును సార్. కాబట్టి ఎవరు అధికారంలో ఉంటే బాగుంటుంది అనేటువంటిది సెల్ఫ్ డెసిషన్ తీసుకోగలరు సార్. ఇక్కడ ఎలక్షన్ సిస్టమ్ కానీ ఇక్కడ ప్రచారాలు కానీ చాలా డిఫరెంట్గా కనిపిస్తాయి. ఎందుకంటే మీరు అన్నట్టు హైలీ ఎడ్యుకేటెడ్ పాయింట్ నెంబర్ 1, అక్కడ నిరక్షరాస్యత అసలు లేదు. సో కంప్లీట్లీ అక్షరాస్యులుగా ఉన్నటువంటి ప్రాంతం. జనరల్గా ఉన్నటువంటి దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికలకు కేరళ ఎన్నికలకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. మోర్ ఓవర్ ఏంటంటే బీజేపీ చేస్తున్నటువంటి ఈ మతపరమైనటువంటి రాజకీయాలు కేరళలో పనిచేస్తాయా అన్న ప్రశ్న ఒకటైతే కనుక, అక్కడ హిందువుల పర్సంటేజ్ కన్నా ముస్లింల పర్సంటేజ్ కన్నా క్రైస్తవుల పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంటుంది. సో ఓటు బ్యాంక్ మొత్తం కూడా వాళ్ళదే బలమైనటువంటి ఓటు బ్యాంక్. ఒకవేళ ఇక్కడ బీజేపీ కనుక అట్లాంటి ఓటర్ పోలరైజేషన్ సైడ్ వెళ్తే, అట్లాంటి ప్రచారం సైడ్ వెళ్తే అది ఎవరికి లాభం అవుతుంది? ఎల్డీఎఫ్కి లాభం అవుతుందా, యూడీఎఫ్కి లాభం అవుతుందా? అసలు ఆ పోలరైజేషన్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే కేరళలో ఉన్నటువంటి ముస్లిమ్స్ తిక్కుగా ఉన్నటువంటి మల్లపురం అటువంటి 1-2 డిస్ట్రిక్ట్లు తప్ప మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిమ్స్
మత ప్రాతిపదికన చీలిపోయే అవకాశం లేదు. అవును వాళ్ళు గతంలో ఉంటే లెఫ్ట్ ఫ్రంట్ సపోర్టర్స్ గురుసు లేకపోతే కాంగ్రెస్ సపోర్టర్స్ ఉన్నారు. హిందూ ముస్లిం చీలికన చాలా మైనర్. తర్వాత మహిళల యొక్క మొబిలిటీ కూడా ఎక్కువ అక్కడ. మనలాగా ఇంట్లో నుంచి పోయి ఓట్లు భర్తలు ఏది చెప్తే అట్లా ఓట్లు వేసే మహిళలు గారు వాళ్ళు. మహిళలలో మొబిలిటీ ఎక్కువ. తర్వాత అన్ని చోట్ల పితృస్వామిక ప్రజాస్వామ్యం అంటే అక్కడ మాతృస్వామిక స్వామ్యం ఉంది. తర్వాత భూములు ఆస్తులన్నీ ఆ మహిళల పేరు మీదనే ఉంటాయి. కాబట్టి అంత చైతన్యం ఉన్నటువంటి రాష్ట్రంలో బయట నుంచి పోయి ఇన్ఫ్లుయెన్స్ చేయటం అనేటువంటిది కొద్దిగా కష్టమైనటువంటి విషయం. అదే వాళ్ళే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు అనుకుని 19 సీట్లు గెలిపించారు కాంగ్రెస్ ని. అవును అవును. ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్తే రాష్ట్ర కాంగ్రెస్ పాలన జాగుద్దా లేదా అని డెసిషన్ తీసుకో శక్తి వాళ్ళకు ఉంది. కాబట్టి మెరిట్స్ అండ్ డిమెరిట్స్ మీదనే ఇవాళ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. అప్పుడే ఇప్పుడు వచ్చినటువంటి సర్వేల ప్రకారం లెఫ్ట్ ఫ్రంట్ గెలిచదని ఉన్నా రేపు దగ్గరకు వచ్చిన తర్వాత ఏ ఏ ఇన్సిడెంట్ ఏ విధంగా జరుగుతుందో మనం చెప్పలేము. కాబట్టి జరిగేటువంటి ఇన్సిడెంట్ బట్టి జరిగేటువంటి వాటిని బట్టి, ఎందుకంటే బీజేపీ పావులు గదుపుతున్నప్పుడు ఒకవేళ సీరియస్ ఎఫర్ట్ చేయదలుచుకున్నప్పుడు ఏదో ఒకటి బయటికి తీసే అవకాశం ఉంది. బట్ కేరళలో బయటికి తీయడానికి ఏముంది సార్? కేరళ విషయానికి వస్తే ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, కాంగ్రెస్ పార్టీలో ఎట్లా కనిపిస్తుంది? ఏమన్నా అంతర్గతంగా కొంత తుఫాన్ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయంటే నాకు పెద్దగా ఏం కనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ తుఫాన్ వచ్చే స్థాయిలో గతంలో కరుణాకరను తర్వాత ఆంతోని మధ్య 2 గ్రూపులు ఉండేవి. అవును అవును. ఇప్పుడు వాళ్ళ కరుణాకరన్ చనిపోయింది, ఆంతోని ఇంటి నుంచి బయటకు వెళ్ళిన స్థితిలో ఉన్నాడు. కాబట్టి అటు కరుణాకరన్ కొడుకు మురళీధరన్ లీడ్ చేస్తున్నాడు, ఇటు ఆంతోని కొడుకు బీజేపీలో చేరిండు. అవును. కాబట్టి అది డైల్యూట్ అయిపోయింది, ఆ వర్గాలు డైల్యూట్ అయిపోయినాయి. కాకపోతే చిన్నప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటుంటాయి. ఆ లెఫ్ట్ ఫ్రంట్లు ఉంటాయి, యూడిఎఫ్లు ఉంటాయి, అసంతృప్తివాదులు పోటీ చేయడం, ఇండిపెండెంట్లకు పోటీ చేయడం అటువంటివి కొనసాగుతూనే ఉంటాయి ఎక్కడైనా. కానీ ప్రోగ్రాము డెవలప్మెంట్ వీటిని చూసే, నాన్ కరప్షన్ వీటిని చూసే ఓటేసే అవకాశం ఉంది. తర్వాత ఇదివరకు సిపిఎం నుంచి సిఐటి మంచి అగ్రెసివ్ బిహేవ్ చేస్తుంది. సిఐటి అగ్రెసివ్ ని తట్టుకోలేక కాంగ్రెస్ ని గెలిపిస్తారని గత 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ అగ్రెషన్ కూడా లేదు, ఎక్కడ మనకు గొడవలు అయినట్టు అవుపడవు. తర్వాత గతంలో ఆర్ఎస్ఎస్ వర్సెస్ లెఫ్ట్ ఫ్రంట్ హత్యలు జరిగాయి, గత 2 ఏళ్లుగా అవి కూడా తగ్గిపోయినాయి. కాబట్టి ఇవాళ అటువంటి డైల్యూషన్ వచ్చినాక ప్రజలు స్వేచ్ఛగా ఓటేయటం, తర్వాత ఏదో ఒక ప్రాతిపదికన కాకుండా మెరిట్ డిమెరిట్ మీద ఓటేసే అవకాశం ఉంది.